మైకేల్ బురి ఈయన ఫేమస్ దేనికంటే 2008 హౌసింగ్ మార్కెట్ క్రాష్ ని ప్రెడిక్ట్ చేశారు. అయితే ఈయనే చెప్తున్నారు ఇప్పుడు ఏఐ బబుల్ కూడా క్రాష్ అవుతుంది అని. మనం పాత వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం ఏఐ బబుల్ ఏంటి, అసలు ఎందుకు క్రాష్ అవుతుంది, అసలు ఈ వర్డ్ అనేది వింటున్నాము. చాలా మంది కూడా అంటున్నారు ప్రస్తుతం ఏఐ బబుల్ ఉంది, క్రాష్ అవుతుంది, అందరూ ఏఐ మీద ఉన్నారు. క్రాష్ ఎందుకు అవుతుంది? క్రాష్ ఏంటి అసలు ఏఐ బబుల్ అనేది? .com క్రాష్ ఎలా అయితే అయిందో ఇది కూడా అలాగే క్రాష్ అవుతుంది అంటున్నారు. ఏంటి అనేది చూద్దాం, మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా చూద్దాము. ఏఐ బబుల్ అనేది .com లాగా క్రాష్ అవుతుంది అని ఎందుకు అంటున్నారంటే కంపెనీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాల్యుయేషన్స్ నిజం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎకనామిక్స్ పరంగా చూస్తుంటే కంపెనీస్ ఏవైతే డెలివర్ చేస్తాయో ఏఐ సంబంధించి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అదే విధంగా కాస్టింగ్ కూడా అంత ఎక్కువగా ఉంది. దాని వర్త్ ₹100 అనుకోండి, కానీ 150, 160, 170 అని మార్కెట్ లో వెళ్తుంటే గనక ఎప్పుడైతే దాని వర్త్ 100 అని తెలుస్తుందో పడిపోద్ది కదా మార్కెట్. అట్లా అనమాట. ఇన్వెస్టర్స్ అనేవి ఈ ఏఐ కంపెనీస్ లో డబ్బులు పోస్తానే ఉన్నారు, ఎక్స్పెక్టింగ్ వెరీ హై రిటర్న్స్ అనమాట. అంటే ఫ్యూచర్ ని ఆలోచించి చాలా ఎక్కువ పోసేస్తున్నారు, కానీ యాక్చువల్ డిమాండ్ అండ్ రెవెన్యూ గ్రోత్ అనేది అంత లేదు. కానీ డబ్బులు పోసే వాళ్ళు ఏంటి, ఫ్యూచర్ బాగుంటది, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే కదా పోసేది. అలా పోస్తున్నారు అనమాట డబ్బులు. సో ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారో ఇది లేదురా బాబు, ఇంత వర్త్ లేదు, అనవసరంగా ఎక్కువ పెట్టామన్నప్పుడు బబుల్ క్రాష్ అవుతుంది. సో ఇది ఇలా డబ్బులు పోయేటము, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ దిస్ ఈస్ క్రియేటింగ్ ఏ గ్యాప్ బిట్వీన్ హైప్, ఏఐకున్న హైప్ కి రియాలిటీకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇది క్రాష్ అవుతుంది, ఏఐ బబుల్ అనేది క్రాష్ అవుతుంది అనేది కొన్ని పాయింట్స్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ ఇన్ఫ్లేటెడ్ ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ లైక్ .com ఎరాలో ఇంటర్నెట్ కంపెనీస్ అనేవి ఓవర్ వాల్యూడ్ అయిపోయి వాటి ప్రాఫిట్స్ అనేవి ఎలా అయితే తక్కువ ఉన్నాయో, అదే విధంగా ఇప్పుడు ఏఐ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, డెస్పైట్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వన్ అది. సెకండ్ అది వీక్ అండర్లయింగ్ బిజినెస్. చాలా ఏఐ కంపెనీస్ అకౌంటింగ్ ట్రిక్స్ చేస్తున్నాయి, వాళ్ళ ఎక్విప్మెంట్ ని ఒక అసెట్ కింద చూపించుకుంటున్నారు, అలా దాని వాల్యుయేషన్స్ ని పెంచుకుంటున్నారు. మెయిన్ గా ఎన్విడియా దీంతో ప్రాఫిట్స్ ని వస్తున్నాయి చాలా ఎక్కువ అని చూపించుకుంటున్నారు. వెన్ రియాలిటీతో పోల్చుకుంటే రియాలిటీలో తక్కువే వస్తున్నాయి, కానీ ప్రాఫిట్ ఏమో వాళ్ళు ఎక్విప్మెంట్ ని ఒక అసెట్ కింద చూపించుకుని ప్రాఫిట్ ని ఎక్కువ చూపించుకుంటున్నారు. నిజానికి వచ్చేసరికి ఆ కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి, కానీ డిమాండ్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు వాళ్ళ వాల్యుయేషన్స్ కి తగ్గట్టు. థర్డ్ ది లిమిటెడ్ పేయింగ్ కస్టమర్స్. చాలా మంది ఏ యూజర్స్ కరెంట్లీ వాళ్ళు యాక్సెస్ చేసేది LLMs, అది కూడా ఫ్రీగా లేకపోతే తక్కువ కాస్ట్లకి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకుందాం అనుకోండి, 400 per month, పర్ ఇయర్ 5000 తీసుకోండి, 4800 అంతే. అలా ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా గానీ ఒక నార్మల్ రీటైల్ యూజర్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే ఇలా తక్కువ తీసుకున్నారు. కంపెనీస్ కూడా లైక్ పర్ పే ఏపీఐ యూజ్ లో తీసుకుంటది, వాళ్ళంతా పెట్టరు, డైరెక్ట్ గా LLMs తీసుకుంటారు. కొంతమంది కొన్ని కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, విల్లింగ్ టు పే లార్జ్ సమ్స్ అనుకోండి. సో ఇదనేది దిస్ విల్ క్యాప్ ద రెవెన్యూ గ్రోత్ రిగార్డ్లెస్ ఆఫ్ టెక్నాలజీ ఎంత బాగా పెరిగినా గానీ. ఫోర్త్ వచ్చేసరికి ఎక్సెసివ్ స్పెండింగ్. కంపెనీస్ ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్స్. సిమిలర్ గా టెలికాం కంపెనీస్ .com క్రాష్ అయినప్పుడు ఎలా అయితే స్పెండ్ చేసినాయి, అది సప్లై గ్లట్ కి లీడ్ చేస్తుంది. సప్లై గ్లట్ అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి సామాన్లు, కానీ అక్కడ యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అసలు .com క్రాష్ అయినప్పుడు బాగా ఎఫెక్ట్ అయిన కంపెనీస్ ఏంటి? 2 కంపెనీస్, నార్టెల్ ఒకటి, సిస్కో ఒకటి. నార్టెల్ అనే కంపెనీ ఇప్పుడు లేను కూడా లేదు, సిస్కో తట్టుకోగలిగింది. ఏమైంది? ఈ 2 నార్టెల్, సిస్కో ఆ టైంలో .com అంటే చాలా కంపెనీస్, ఇంటర్నెట్ బిజినెస్ లో ఉన్న కంపెనీస్ వెబ్సైట్స్ కి వస్తున్న ట్రాఫిక్ చూసి చాలా మంది అబ్బా ఇది సూపర్ చేస్తుంది ట్రాఫిక్ చూసి వాటి మీద డబ్బులు పోసేశారు. లైక్ ఆ వెబ్సైట్స్ కి ఇలా ఇంటర్నెట్ కంపెనీస్ మీద ఎక్కువ డబ్బులు పోసేశారు, కానీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి తక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ వెబ్సైట్స్ అనేది స్కేల్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. నార్టెల్, సిస్కో కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది, వీళ్ళకి బీభత్సంగా తయారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నార్టెల్ చాలా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ అయిపోయింది అండ్ ఎక్విజిషన్స్ కూడా ఓవర్ పే చేసి కొనేసింది కంపెనీస్ ఆ టైంలో. అండ్ చాలా డబ్బులు ఎక్విప్మెంట్ మీద పెట్టడము, ఎక్విప్మెంట్ ని బాగా తయారు చేయటము, వీటి మీద పెట్టింది. ఎప్పుడైతే .com క్రాష్ అయిందో ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ దగ్గరే ఉంది, వీళ్ళ దగ్గర ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆగిపోయారు, ఎందుకంటే ఆ కంపెనీస్ లాస్ లోకి వెళ్ళింది. అండ్ ఆల్రెడీ కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారో అవన్నీ బ్యాడ్ లోన్స్ కింద తయారైపోయినాయి, ఎన్పిఎస్ కావచ్చు, బ్యాడ్ లోన్స్ కింద వెళ్ళిపోయినాయి అవన్నీ. సో దీంతో కంపెనీ ప్రాబ్లమాటిక్ అయిపోయింది. 2001 లో అయింది. $120 ఉండే స్టాక్ రూపాయి కంటే తక్కువకు పడిపోయింది. $120 ఉండే స్టాక్ రూపాయి కంటే తక్కువకు పడిపోయింది. ఒక 7 years అలా నడిపించారు. 2009 లో ఈ కంపెనీ బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది. సిస్కో కూడా సిమిలర్, కాకపోతే సిస్కో కొద్దిగా నిలబడింది.
పడింది. కానీ .com క్రాష్ లో ఉన్నంత $80 లో ఉండేది బాగా తగ్గిపోయింది, 80% పడిపోయింది. కానీ ఇప్పటికి కూడా అంతలా రికవర్ అవ్వలేదు. సిస్కో చిన్నగా లైక్ దాని బిజినెస్ వేరేది కూడా ఉండటంతో లక్కీగా స్కేల్ అప్ అయింది. ఇప్పటికి నార్టెల్ అనే కంపెనీ కనిపించడం కనిపించలేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ కంపెనీస్ కూడా రాబోతుంది. ఎన్విడియా కావచ్చు, ఏఎండీలు కావచ్చు, ఇంటెల్ కావచ్చు, ఇట్లాంటి మెయిన్ గా ఎన్విడియా ఈ రేస్ లో ఉంది. సో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి వీళ్ళంతా పెట్టేసుకుంటున్నారు. లాస్ట్ 5th పాయింట్ వచ్చేసరికి మార్కెట్ కరెక్షన్ అహెడ్. ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే రియలైజ్ అవుతారో మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కానీ అవుట్పుట్స్ కానీ దీని నుంచి రావు, అంత డబ్బులు రావు అని చెప్పి అప్పుడు డబ్బులు పెట్టడం ఆపేస్తారు. స్టాక్ మార్కెట్ లో ఇవన్నీ పడిపోతాయి, సిమిలర్ టు సిస్కో అండ్ నార్టెల్ 2000s లో జరిగినట్టుగా. దీస్ ఆర్ ద మేజర్ 5 రీజన్స్. ఏఐ బబుల్ క్రాష్ అవుతుంది అంటే ఎందుకు అనేది టెక్నికల్ గా తెలీదు. అసలు .com క్రాష్ అన్నారు ఎందుకు అంటే ఇది డబ్బులు ఎక్కువ పెట్టేసి దాని నుంచి అవుట్పుట్ రాలేదు వాళ్ళకి. బేసికల్లీ రియల్ బిజినెస్ కి వాల్యూ లేకుండా ఏ ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే ఏసేసే 10 కోట్లు 20 కోట్లు అంటే అవ్వదు కదా. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఏఐ మార్కెట్ ఎలా కనిపిస్తుంది అంటే గోల్డ్ రష్ లాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఏదైతే అది అవుట్పుట్ ఇస్తుందో దానికంటే దాని ప్రామిసింగ్స్, నేను ఇది ఫ్యూచర్ లో ఇస్తాను, నేను ఇది చేస్తాను అన్న దానికి ఇప్పుడే పే చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడే డబ్బులు పెట్టడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఏమొస్తుందో తెలియదు కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టేయడంతో అదొక అబ్బా సూపర్ 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 అని పెరిగిపోతుంది. చూడండి దాని హైప్, బంగారం ప్రైస్ పెరిగిపోతుందని ఎక్కువ మంది పెట్టేస్తారు కదా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని. అంత డబ్బులు పెట్టిందని సప్పని పడింది, అలాగా పడే ఛాన్స్ ఉంది సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే. సో ఎక్స్పర్ట్స్ కూడా ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఏదైతే ఉందో .com బబుల్ క్రాష్ కి దగ్గరలో ఉంది. సో బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు. మార్కెట్స్ లో ఎవరైతే పెడుతున్నారో ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ ఎకో సిస్టమ్ లో ఉన్న కంపెనీస్ అన్నింటిలో ఎవరైతే పెడుతున్నారో జాగ్రత్తగా పెట్టండి. నార్టెల్ లాంటి పెద్ద కంపెనీ, సిస్కో లాంటి పెద్ద కంపెనీ కుప్పకూల్ని. ఇప్పుడు ఏ కంపెనీ ఎలా పడిపోద్దో కూడా తెలియదు అండ్ చాలా కాంపిటీషన్ కూడా ఉంది ఇప్పుడు. సో బీ కేర్ఫుల్. ఇన్వెస్టర్స్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ అయితే ఇన్వెస్ట్ వైజ్లీ. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే ఏఐ కంపెనీస్ మీద, ఎన్విడియా మీద మెయిన్ గా షార్ట్ కూడా చేశాడు ఇతను మైకేల్ బురి అనే అతను అని చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. దిస్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ .com క్రాష్, ఎందుకు అవుతుంది అనేది.